పచ్చిమిర్చి, మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, వీటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. కరివేపాకు, ఇవ్వండి ఫ్రెండ్స్. ఆనియన్స్ మనకేం పెద్దగా కలర్ రానవసరం లేదు, జస్ట్ లైట్గా ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ కారం ఫ్రెండ్స్. మన మసాలా కారం ఇంట్లో చేసింది కాబట్టి నేను గరం మసాలా ఏమి యాడ్ చేయను. మీరు యాడ్ చేసుకుంటే గరం మసాలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. గరం మసాలా యాడ్ చేసుకుంటే బాగానే ఉంటుంది. మా దాంట్లో మసాలా కారం కాబట్టి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. వేసిన తర్వాత కొంచెం కలుపుకోండి ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ ఆలు ఇలా స్మాష్ చేసుకొని పెట్టుకొని చెప్తాను. స్మాష్ చేసుకున్న ఆలు వేసుకుంటాం. ఒకసారి ఇలా కలిపేసుకుందాం మొత్తం. ఉప్పు కారం ముందుగా ఎందుకు వేసామంటే ఈ ఆలుకి బాగా పడుతుందని వేసాను ఫ్రెండ్స్. మీకు ఇలా నచ్చకుంటే మీరు లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏమండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గ్లాస్తో 2 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఫ్రెండ్స్ ఇగోండి, ఈ శనగపిండిని ఇప్పుడు ఇలా నీటిలో వేసేటప్పుడు ఈ గంటతో కలుపుతూ వేయాలి. ఇప్పుడు నేను ఒక్కదాన్ని కలిపి వీడియో తీస్తున్నా, మీకు చూపించలేకపోతున్నా. మీరు అది ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలా వేస్తూ కలుపుకోవాలి. అంటే మనం డైరెక్ట్ పిండి వేస్తే కొంచెం ఉండలు కడుతుంది ఫ్రెండ్స్. అలా వాటర్లో కలుపుకొని వేసుకుంటేనే మనకి మంచిగా ఉండలు లేకుండా బాగా వస్తుందని.